వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా అందరూ క్షమించాలి. మొన్న ఒక వీడియో చేసినప్పుడు కింద మిత్రుడు ఒకళ్ళు అడిగారు, పవన్ ధర్మస్థలంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి పూర్తి స్థాయిలో మీరు తెలుసుకుని దాన్ని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కర్ణాటక మీడియాలోనేమో ఒక రకంగా వస్తుంది, నేషనల్ మీడియాలో ఒక రకంగా వస్తుంది. ఇలాగే ఆ ధర్మాధికారికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని దాదాపు 8,800కు పైగా వీడియో లింకులను డిలీట్ చేయించేశారు. గ్యాగ్ ఆర్డర్ కూడా ఉంది అని చెప్పి, అంటే తర్వాత అందులో ఈ ధర్మస్థలానికి సంబంధించి అక్కడ జరిగిన ఈ మ్యాసకర్ ఏదైతే ఉందో, మాస్ మర్డర్స్, వాటికి సంబంధించిన వివరాలు చెప్పు పవన్ అని చెప్పి అడిగితే నిజంగా చూసి నేను షాక్ అయ్యానండి. దానికి సంబంధించినటువంటి వివరాలు చూసి. అంటే ఏం జరుగుతోంది నిజంగా నాకు ధర్మస్థల న్యూస్ నాకు నిజంగా తెలియదు. నేను వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఏం జరుగుతోంది, ఉపరాష్ట్రపతి ఎన్నికని ఇంకోటని, అలాగే తెలంగాణలో నీటిపారుదలకు సంబంధించి, ఆంధ్ర నీటిపారుదలకు సంబంధించి ఇక్కడ రాజకీయంగా అక్కడ రాజకీయంగా ఇవే ఎక్కువ పెట్టుకున్నాను తప్ప మిగతా రాష్ట్రాల రాజకీయాలకి అది ఒకవేళ మనకి రిలేటెడ్గా ఉంటే, అంటే ఎగ్జాంపుల్ మొన్న చంద్రబాబు నాయుడు వర్సెస్ సిద్ధరామయ్య, అంటే ఇద్దరు చీఫ్ మినిస్టర్స్కి ఒక పోటీ అనేది స్టార్ట్ అవుతోంది. ఇప్పటికీ అది సిలికాన్ వ్యాలీ అయ్యి ఉండొచ్చు, అమరావతి కూడా అలా అయ్యేలాగా క్వాంటమ్కి సంబంధించి ఇంకో దానికి సంబంధించి ఇలా పెట్టుబడులు తెస్తున్నారు. సో మళ్ళీ మొదలవుతున్న పోటీ అని చెప్పి ఒక కథనాన్ని ఇచ్చాను. అంటే రెండు రాష్ట్రాల మధ్యలో మనకి ఉన్నటువంటి సారూప్యతలు, పోటీతత్వం ఎలా ఎదుగుతున్నాయి, ఎలా ఎదగాలి అనేటువంటి దాని మీద నేను నిజంగా, అందుకే నేను క్షమించమని అడిగింది దాని గురించి అని చెప్పే. నిజంగా ఆ వార్త తెలుసుకోలేకపోవడం అనేది, సోషల్ మీడియాలో కూడా నేను యాక్టివ్గా లేను, దాంతో నిజంగానే నాకు తెలియదు. అండ్ థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్, పేరు మర్చిపోయండి తప్పుగా అనుకోద్దు, ధర్మస్థలకు సంబంధించి మీరు నాకు సజెస్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ నేను మా మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ధర్మస్థలకు సంబంధించి మనం కూడా ప్రజెంట్ చేయాలి పవన్, ఏంటనేది జాగ్రత్తగా చూసుకోండి ముందు, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అని చెప్పి. సో దానికి సంబంధించి పూర్తిగా చూసుకున్నప్పుడు అసలు ఏం జరిగింది, నిన్న మొన్న జరిగింది కాదు, ఎప్పుడో 1994 నుంచి 2005 వరకు కూడా ఆల్మోస్ట్ 20 సంవత్సరాలకి జరిగినటువంటి ఇదంతా ఆ రోజుల్లో జరిగినటువంటిది. సో దాని డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటే నాకే చాలా షాకింగ్ అనిపించింది. ఏకంగా 100 మంది మహిళలతో సహా 100 మందికి పైగా శవాల్ని ఒకే చోట రహస్యంగా ఖననం చేశాను అంటూ పారిశుద్ధ్య కార్మికుడు ఒక అతను స్టేట్మెంట్ ఇవ్వడం. అది జరిగిన తర్వాత పారిపోయేట దాదాపుగా 1995 నుంచి 2014 మధ్యలో అవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మాయి మీద కూడా అక్కడ అధికారులు ఎవరో ఈ అఘాయిత్యానికి పాల్పడబోతే పారిపోయాను అని. కానీ ఆ చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, ఖననం చేసినటువంటిది, అది నన్ను మనశ్శాంతిగా నిద్రపోనివ్వడం లేదు. ఆ చింత ఇంకా ఉండిపోయింది, ఆ పశ్చాత్తాపం ఉండిపోయింది. అందుకనే మనసు చంపుకోలేక నేను వచ్చి ఉన్నదాన్ని నేను చెప్తున్నాను అని చెప్పి ఇక్కడ తవ్వకాలు కూడా చేశారు. ధర్మస్థల చుట్టుపక్కల తవ్వకాలు కూడా చేశారు. అలాగే అనేక వీడియోలు కూడా చూడడం జరిగిందండి, చాలా డిస్టర్బింగ్గా. ఈ గ్యాగ్ ఆర్డర్లు అనేవి ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. అంతే. రెండోది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. నేను రెండు రకాలుగా ఆలోచించా. ధర్మస్థల అనేది దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి శైవక్షేత్రం, మహాపరమశివుడిది. భక్త మంజునాథ సినిమా మీరు చూసినట్టయితే అదే క్షేత్రం, అక్కడ ధర్మస్థల క్షేత్రం, శివాలయం. సో దానికి ధర్మాధికారి ఇలాగా ఉంది. ఆ పరంపరని నేను చూడలేదు, నేను దాని గురించి ఏమి నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఇది కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో ఉంది. గ్రామ పంచాయతీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయతీ ధర్మస్థల ఆలయం ఇక్కడ ఉంది. సో మంజునాథ స్వామి, అమ్మవారి చంద్రనాథ కళారాలు అనే ధర్మదైవాలు, ధర్మరక్షణ దైవాలు, అమ్మనవరు, కుమారస్వామి, కన్యాకుమారి దైవాల సన్నిధులు. ఈ ఆలయ నిర్వహణ జైన మతస్థుల ఆధ్వర్యంలో పూజాధికారులు, హిందూ పూజారుల చేత నిర్వహించబడుతూ ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య నిర్వహించబడే లక్ష దీపాల ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకత. దాదాపు ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజుకి ఒక 10,000. పురాణ ప్రశస్తి చూస్తే ధర్మస్థలంలో శివలింగం గ్రామదేవత అయిన అన్నప్ప దైవం చేత ప్రతిష్ఠింపబడింది అని విశ్వసిస్తున్నారు. హెగ్డే కుటుంబాలకి అన్నప్ప దైవం అనుగ్రహం ఉందని విశ్వసించబడుతుంది. సో ఇలాగ ఇవన్నీ 800 సంవత్సరాలకు ముందు ధర్మస్థలని మల్లర్మడిలోని కుడుమగా గుర్తిస్తుండేవారు. ఇది వికీపీడియాలో నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అంతకుముందు నాకు తెలియదు. నాకు ధర్మస్థల మంజునాథ స్వామి గురించి నాకు తెలిసింది ఆ మంజునాథ సినిమా చూసిన తర్వాతే. ఇదే నాకు తెలిసింది కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థలకి. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నవి చూస్తూ ఉంటే జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, ఒక 2 వారాల క్రితమే స్టార్ట్ అయింది. అతను రావడము, వచ్చి మంగళూరుకి చెందినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ పనిచేసేట, మొత్తం 20 ఏళ్ల పాటు పనిచేశాడు. 95 నుంచి 2014 మధ్య అత్యాచార బాధితులైన దాదాపు 100 మంది బాలికలు, మహిళలు,
పురుషుల మృతదేహాల్ని వేర్వేరు ప్రదేశాల్లో ఖననం చేశాను అని చెప్పాడు. నిజంగా దానికి సంబంధించి ఇప్పుడైతే రగిలిపోతోంది. ఆ ప్రధాన అధికారి కుటుంబం చేశారా, లేదు ఇందాక మనం చూసినట్టు జైనులు నడిపిస్తున్నారన్నారు, జైన మతస్థులు నడిపిస్తున్నారన్నారు. మరి పూజాధికారులు మాత్రం హిందూ పూజారులు చేయిస్తారు అని. మరి ఎవరు చేసింది? నిజంగా ఇదంతా వాస్తవం. సో దీనికి ఎస్ఐటీని కూడా ఏర్పాటు చేయాలి అని సిద్ధరామయ్య గారిని కలవడం, అన్ని పక్షాల వారు కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించినటువంటిది క్లియర్ చేయాలి, లేదంటే కర్ణాటక మీద మాయని మచ్చ పడిపోతుంది అని కూడా చెప్పడం. అలాగే క్లోజ్డ్ ఇంట్రాగేషన్ అనేది దీనికి కావాలి కంప్లీట్గా. అలాగే సెర్చ్ అనేది కూడా జరగాలి అని. ఇక్కడ ఒక చోట తవ్వితే ఒక పుర్రె కూడా దొరికింది. ఆ తర్వాత ఇంకొక మహిళ ఎవరో వచ్చారు. మహిళ వచ్చి నా కూతురు అప్పట్లో ఇలా తప్పిపోయింది, మరి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు తెలియజేయండి, కావాలంటే DNA టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి. అలాగే ఒక డాక్టర్ తప్పిపోయినటువంటి ఘటన కావచ్చు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ధర్మస్థల అన్న ఒక హ్యాష్ ట్యాగ్ అండి. నేను కొత్తగా మీకు ఏం చెప్పక్కర్లేదు, మీరు జస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ అప్డేట్స్తో సహా ప్రతి దాంట్లో ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ధర్మస్థల టెంపుల్ ధర్మాధికారి బ్రదర్ గెట్స్ గాగ్ ఆర్డర్ టు డిలీట్ ఓవర్ 8,800 అండ్ అబోవ్ లింక్స్ అని చెప్పి వీరేంద్ర హెగ్డే ధర్మాధికారి, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఏ టీవీ ఛానల్స్లో కూడా అసలు మాట్లాడకూడదు, దీనికి సంబంధించి గ్యాగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇది కోర్టు నుంచి తెచ్చుకున్నారు. సో అన్ని రాజకీయ పార్టీలతోటి, అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరితోటి వీరేంద్ర హెగ్డే కుటుంబానికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అందరికీ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇలాగా జరిగింది అని చెప్పి తర్వాత వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారో అప్పటి నుంచి మొదలైంది దీనికి సంబంధించినటువంటిది. సో ఓవరాల్గా చూసినప్పుడు 22 ఏళ్లకు ముందు అసలు ఈ కేసులో దర్యాప్తు ఎలా కొనసాగించాలంటూ పోలీసులు ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. అలాగే దర్యాప్తు తీరుని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల బృందం ప్రశ్నించింది. దాంట్లో భాగంగా సామూహిక సమాధుల వెలికితీత అనేది ఎక్కడా జరగకూడదు అంటూ ఈ వాదనలే నిజమైతే మరి ఎవరి పేర్లు అయితే బయటకు వస్తాయో వారిని రక్షించాలని ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టుగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవి ధనంజయ్. అలాగే ఇక కర్ణాటకకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి డీజీపీ ర్యాంక్ అధికారి ప్రణబ్ మహంతి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. సో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ డీజీపీ ప్రణబ్ మహంతి, డిఐజీ రిక్రూట్మెంట్ ఎంఎన్ అనుచేత్, ఈ గౌరీ లంకేష్ హత్య కేసులో ఎవరైతే పాల్గొన్నారో ఆయనకి ఆ కేసుకు సంబంధించినటువంటి అధికారి, అలాగే బెంగళూరు సిటీ ఆర్మ్డ్ అండ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సౌమ్యలత, ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ బెంగళూరు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో చాలామంది సిట్ డిమాండ్ చేశారు, జస్టిస్ గోపాల్ గౌడ్తో సహా చేస్తే మన ఆదివారం నాడు సిట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీనికి సంబంధించి ఏ ఒక్క వార్త కూడా బయటికి రావడానికి వీల్లేదు. పూర్తి డీటెయిల్స్ అన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాలి, అలాగే సుప్రీంకోర్టుకు కూడా పంపించాల్సి ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ఇక్కడ ఎవరి ఒత్తిడికి లొగ్గదు, మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ పోలీసులు సిట్ని సిఫార్సు చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు, చేశారు సిద్ధరామయ్య చెప్పినటువంటిది. సో ఫిర్యాదుదారుడు ఎవరు ఏంటి డీటెయిల్స్ అయితే బయటికి వెల్లడించట్లేదు. బయటికి తెలిసిందంతా కూడా కేవలం చెప్పినటువంటిది ఒక పారిశుద్ధ్య కార్మికుడు, ధర్మస్థల క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఆయన పనిచేశారు. ఆ టైంలో దాదాపు నేత్రావతి నది ఒడ్డున క్రమం తప్పకుండా నేను శుభ్రం చేసేవాడిని, కొంతకాలం తర్వాత నా పని మారింది, తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఆధారాలను దొరకకుండా చేసే బాధ్యతను నాకు అప్పగించారు. దుస్తులు లేకుండా లైంగిక హింస, దాడికి సంబంధించిన స్పష్టమైన గుర్తులున్న అనేక మంది మహిళల శరీరాలు చూశాను. ఈ విషయం గురించి పోలీసులకు చెబుదామని అంటే సూపర్వైజర్లు వద్దనేవారు, వారి మాట వినకపోతే చంపేస్తామని బెదిరించారు. మేము నిన్ను ముక్కలుగా నరికేస్తాం, మిగతా వారి మాదిరిగానే నీ సేవాన్ని కూడా పాతి పెడతాం, నీ కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చంపేయడం జరుగుతుందంటూ నన్ను బెదిరించారు అని ఆ పారిశుద్ధ్య కార్మికుడు. ఎందుకంటే విజువల్స్లో కూడా చాలా చూడడం జరిగింది. నిన్న కంప్లీట్గా బ్లాక్ డ్రెస్ వేసేసి ముసుగు చాలా జాగ్రత్తగా చుట్టూ పూర్తి స్థాయిలో పోలీస్ ఫోర్స్ తోటి తీసుకువెళ్ళడం. అలాగే 2010లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, కలైరిలోని పెట్రోల్ పంప్ నుంచి దాదాపు 500 మీటర్లో ఉన్న ప్రదేశానికి హోంగార్డ్స్ నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసిన ఘటన నాకు వణుకు పుట్టించింది. ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహం చూసా. కనీసం 12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది వయసు, బట్టలు లేవు శరీరం మీద, లైంగిక హింసకు గురైన ఆనవాళ్ళు స్పష్టంగా ఉన్నాయి, మెడపై గొంతు కోసి చంపిన గుర్తులున్నాయి. ఒక గీత వ్యామను తన స్కూల్ బ్యాగ్ను పాతి పెట్టమని చెప్పారు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళలో మెదులుతోంది. నేను మర్చిపోలేంది ముఖంపై యాసిడ్ పోసి కాల్చిన 20 ఏళ్ల మహిళ సంఘటన. ఇక పురుషులను చంపిన పద్ధతి చాలా క్రూరంగా ఉంది. వారిని ఒక గదిలో కుర్చీలకు కట్టి నోటిపై తువ్వాలతో ఊపిరాడకుండా చేశారు.
నేను విధుల్లో ఉండగా ధర్మస్థల ప్రాంతంలో అనేక ప్రదేశాల్లో మృతదేహాలు పాతిపెట్టా, కొన్నిసార్లు మృతదేహాలపై డీజిల్ పోసి ఎటువంటి ఆధారాలు మిగలకుండా కాల్చేయాలి అని ఆదేశాలు వచ్చేవి. ఇలాగ వందలాది మృతదేహాలను ఆధారాలు లేకుండా చేశారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో కలిసి మరో ప్రాంతానికి వెళ్ళిపోయా. నేను ప్రస్తావించిన వారిలో ధర్మస్థలలోని ఒక మందిరానికి చెందిన అడ్మినిస్ట్రేషన్ వ్యక్తులతో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. కొంతమంది చాలా ప్రభావవంతమైన వారు, వారికి ఎదురు తిరిగిన వారిని లేకుండా చేయగలరు. అందుకే ఇప్పుడే వారి పేర్లను నేను వెల్లడించలేను. నాకు నా కుటుంబానికి చట్టం ప్రకారం రక్షణ లభించిన తర్వాత అందరి పేర్లను వారి పాత్రను బహిరంగంగా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఫిర్యాదుదారు చెప్పినట్టుగా ఎఫ్ఐఆర్లో ఉండింది. సో మ్యాజిస్ట్రేట్ ముందు దీనికి సంబంధించి సాక్ష్యాలు అందించడానికి ఎక్కడైతే ఒక సమాధిని అక్కడ తవ్వి వాటికి సంబంధించిన ఫోటోలు ఆధారాలు కూడా మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు దర్యాప్తు ఎలాగ సాగుతుంది? జూలై 4న ఫిర్యాదు వచ్చింది. తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ 183 కింద మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తర్వాత అవశేషాలు సమర్పించారు. సంఘటన స్థలాన్ని తీసుకెళ్లి దర్యాప్తు చేయడానికి 8 రోజులైనప్పటికీ కూడా పోలీస్ బృందం ప్రయత్నించలేదు. ఎందుకంటే 22 సంవత్సరాల తర్వాత అంతకుముందు ఏం జరిగింది, ఎలా ఉండింది, ఇవన్నీ కూడా వాళ్ళ కేసులు ఏమైనా ఉన్నాయో తెలియాలి అంటే ఆలోచించుకోవాలన్న పాయింట్. లేదు ధర్మస్థల నిజంగానే ఆ పెద్దల ప్రాపకం ఉందా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందా అన్న పాయింట్ తెలియదు. సో పోలీసులు ఫిర్యాదుదారుని నమ్మొచ్చు, అతను గుర్తించే ప్రదేశాల్లో మరిన్ని మానవ అవశేషాలు ఉండవచ్చు, అనుమానించవచ్చు అంటూ అడ్వకేట్ ధనంజయ్ గారు ఆయన కామెంట్ చేశారు. అలాగే పోలీసులు పెద్దలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు, లేక అధికారిని దర్యాప్తు లేదా ప్రాంతాన్ని సీల్ చేయడానికి ముందు భౌతిక ఆధారాలను తొలగించడంలో లేదా తారుమారు చేయడానికి వాళ్ళకి సమయం ఇస్తున్నారు అనుకోవడానికి ఇది కూడా ఒక సూచన అంటూ కామెంట్స్. ఇక సిట్ ఏర్పాటైంది. సిట్ ఏర్పాటైన తర్వాత సుజాత భట్ మణిపాల్ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని అనన్య భట్, సుజాత భట్ గారి కూతురు. ఆ పాత కేసు మళ్ళీ బయటకు వచ్చింది. సో కనిపించడం లేదు. సో మృతదేహాలు తవ్విస్తే DNA టెస్ట్ చేయండి, నేను సహకరిస్తాను అని చెప్పి ఆవిడ. అలాగే ఇలా ఎంతమందికి అక్కడ కిడ్నాప్ అయ్యారు, దీనికి సంబంధించి ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం చెప్పడం జరిగింది. సో ఇక్కడ దక్షిణ కన్నడ జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా 100కి పైగా మహిళల అసహజ మరణాలు నమోదవుతున్నాయి అంటూ 2017 జనవరి 23న కమిటీ ముందు ఎస్పీ చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో 402 మంది మహిళల అదృశ్యమైన కేసులు, 106 అత్యాచార కేసులు నమోదయ్యాయంటూ అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఈ 17 ఏళ్ల విద్యార్థిని అత్యాచారం సంఘటన, దానికి సంబంధించి చాలా పెద్ద చర్చ అయింది. అత్యాచారం, దాడి, హత్య, దీన్ని దర్యాప్తు చేసినప్పుడు విఎస్ ఉగ్రప్ప ఎమ్మెల్యేల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిపోర్టు కూడా ఆమోదించింది. అలాగే 1983లో ధర్మస్థలలో 4 మహిళల అదృశ్యం విషయం బెల్తంగడ్ ఎమ్మెల్యే వసంత బంగెడ కర్ణాటక శాసనసభలో కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. సో ఇది బేసిక్గా అక్కడ జరుగుతున్నటువంటిది. అంటే అక్కడ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళ లేదు పై వాళ్ళ ఎవరనేది తెలియదు, బట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులే చేశారు అని చెప్పడం ఒకటి. అయితే పూర్తి స్థాయిలో సిట్ నివేదిక అక్కడ జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా మనకి కళ్ళకి తగినట్టు ఆధారాలతోటి వస్తే అప్పుడు ఎవరు చేశారు ఏంటి అన్నటువంటి పేర్లు బయటికి ఖచ్చితంగా వస్తాయి. అండ్ రెండోది, ఇది కేవలం నా అనుమానం మాత్రమేనండి. ఇది నా అనుమానం మాత్రమే. నేను ఇక్కడ ఎవరిని నేను తప్పుపట్టడం లేదు, నేను శంకించడం లేదు, వాళ్ళు పొరపాటు అనో ఇంకోటనో కూడా నేను అనడం లేదు. ఎందుకు అనంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం. అంటే అసలే ఆంధ్రదేశం మనది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 180 నుంచి 200 పైచిలుకు ఆలయాల మీద జరిగినటువంటి దాడులు ఏమయ్యాయో తెలిసిందే, ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారనేది కూడా తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆలయాల మీద పెత్తనం అని కొంతమంది, లేదంటే సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కొంతమంది పోరాటాలు చేస్తూ అసలు దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు, ఇలాంటివి. అంటే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే అదిగో ఇంకేముంది పవన్ కళ్యాణ్ పాయింట్ ఎత్తుకున్నావు, లేదంటే సనాతన ధర్మం మనకు పట్టేసుకున్నావు, సనాతన ధర్మం అంటే ఏంటి, ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తాయి. విచ్ లీడ్స్ టు అనదర్ డైరెక్షన్. సో హిందూ ఆలయాల మీద దాడులు, ఇది ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. సో అలాగే ఇక్కడ కూడా దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా, అలాంటి కుట్ర ఏమైనా ఇక్కడ ఉందా అన్న అనుమానం అయితే కలుగుతోంది. ఇది కూడా కర్ణాటక పోలీసులే బయట పెట్టాలి. ఎందుకంటే 1995 నుంచి 2014 వరకు కూడా మిస్ అయినటువంటి కేసులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అన్నటువంటిది. ఎందుకంటే టెక్నాలజీ మనకి పెరిగింది కదా 2014 వచ్చేసరికి, తెలిసిందే కదా. బట్ ఎన్ని వందల మందిని ఎలా పాతి పెట్టారు, ఇచ్చేశారు, ఖననం చేశారు అంటే ఎక్కడ చేశారు ఏంటి అనేది ఆయన చూపించాలి. చూపించిన తర్వాత దానికి అనుగుణంగా, లేదు ఆ పక్కన ఏదైనా శ్మశానం ఉండే ఆ శ్మశానంలో ఇవన్నీ జరిగాయి అంటే శ్మశానానికి అన్నప్పుడు డౌట్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదు చాలామంది కొంతమంది కామెంట్ చేశారు, ఏకంగా ఆలయం కిందే పాతి పెట్టారు, ఆలయ ప్రాంగణంలోనే పాతి పెట్టారు, దాని మీద ఇవన్నీ చేశారంటే ఆలయాన్ని ఇప్పుడు పూర్తిగా ఆ పక్కన ఉన్నటువంటి దాన్ని పూర్తిగా తవ్వితే అక్కడ బయటపడవు.
సో ఎలాగైనా దాని మీద ఒక బురద పొయ్యాలనేటువంటి కార్యాచరణ అనుకోవచ్చా? అంటే ఇన్ని అనుమానాలు నాకు మాత్రం వస్తున్నాయి అంతే తప్ప నేను అక్కడ జరిగినటువంటి ఒక నేరాన్ని నేను మద్దతు పలకడం లేదు. 100% ఆ పారిశుద్ధ్య కార్మికుడు నిజంగా ఇప్పుడు వచ్చి బయట పెట్టడం నేను అక్కడ పనిచేశానని, అట్లీస్ట్ అతని పేరు చెప్తే అక్కడ పనిచేశాడు లేదు అన్నదానికి మళ్ళీ అక్కడ కూడా గోప్యత అనేది అడ్డొస్తుంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి దానికి చెప్పకపోవచ్చు. మేబీ తర్వాత సిట్ నివేదిక ఇవన్నీ వచ్చి కోర్టుకి అలాగే ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత పబ్లిక్గానే చెప్పేటువంటి అవకాశం ఉంది, చూపించేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఎవరి పేర్లు ఇందులో బయటకు వస్తాయి ఏంటనేది చూడాలి. ఎస్, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఇష్యూ. డెఫినెట్గా దీని మీద లేటెస్ట్ అప్డేట్స్ ఏం వస్తున్నాయి ఏంటనేది నేను డెఫినెట్గా పంచుకుంటా. ఇందులో ఏం జరిగింది అనే దాని మీద కూడా అక్కడి నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ ముందుగా ఈ వార్తని నాకు అందించినందుకు గాను మిత్రుడికి ధన్యవాదాలు. లేదంటే నాకు నిజంగా తెలిసేది కాదు. ఆ తెలుసుకోలేకపోవడం అనేది నా వల్ల జరిగిన ఒక చిన్న పొరపాటు, దానికి క్షమించాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.